ఇంట్లో దోశల పిండి అయిపోయి వారం రోజులు అయింది. మళ్ళీ దోశల పిండి నానబెడదామంటే గుర్తుండదు, లేదంటే ఏదో పని ఉంటుంది. వెయిట్ మీకు అక్కడ బిర్యానీ ఆకు చూపించి ఒక టిప్ చెప్పాను. ఏంటంటే మనం ఈ పిండి గోధుమ పిండి వీటిలో మనం బిర్యానీ ఆకు పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా పురుగులు పట్టవు. 10 రోజులని చక్కగా స్టోర్ అయి ఉంటుంది. ఈ వారం రోజులు ఒక రోజు చపాతి, ఒక రోజు పూరి, ఒక రోజు పులిహార, ఒక రోజు ఉప్మా అంటూ రకరకాలుగా చేసుకుంటూ వచ్చా. కానీ అన్నింటిలో ఒకటి కామన్ గా యూజ్ చేశాను, అదే మునగాకు పొడి అనమాట. హెల్త్ కి మంచిది కదా, ఏదో దాంట్లో కలిపేద్దామని చెప్పేసి అలా చేశాను. కానీ ఈ రోజు మాత్రం టిఫిన్ లో మునగాకు వేయకూడదని మా ఆయన స్ట్రిక్ట్ రూల్ అయితే పాస్ చేశారు. సరే హెల్త్ కి ఎంత మంచిదైనా సరే వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండాలని చెప్పేసి ఈ రోజు స్కిప్ చేశాను. ఈ రోజు అయితే రవ్వ దోశ వేస్తున్నా, ఇదైతే పర్ఫెక్ట్ గా రావాలని చెప్పేసి 2-3 వీడియోలు చూసి మరీ చేస్తాను అనమాట. ఇది పర్ఫెక్ట్ గా రావాలని చెప్పేసి దేవుని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇంకోటి టిఫిన్ చేసి ఓపిక లేదు. ఫైనల్లీ సక్సెస్ అనమాట, చాలా బాగా వచ్చింది. బట్ ఓపిక ఉండాలి, ఎర్ర కాలిన తర్వాత తీయాలి, ఇంకా బాగా పల్చగా చేయాలని చెప్పేసి నెక్స్ట్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మరీ వేసాను. అదే వచ్చిందో తెలుసా, ఇంకా క్రిస్పీగా బాగా వచ్చింది. మనం చేసాక రాకపోవడం ఏంటి, బాగా వచ్చినప్పుడు మాత్రం బిల్డప్ ఇవ్వాలి, తప్పేం లేదండి. అప్పుడే మన కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవుతుంది. ఇంట్లో వంట చేసే వాళ్ళు లేదంటే ఎవరైనా సరే మనం చేసే పని మనమే అప్రిషియేట్ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతూ జాయ్ఫుల్ గా చేయాలి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే మన హార్మోన్స్ మంచిగా పనిచేస్తే అప్పుడు మనం హెల్దీగా ఉంటాం. ఏంటో ఇలాంటి అనుమతి అలానే లాస్ట్ లో చెప్తాం, మీరు వింటారో లేదో కూడా తెలియదు.